సమ్మర్లో స్పెషల్ షర్బత్ ఈరోజు నేను మీకు షేర్ చేయబోతున్నాను. ఇది మన బాడీకి చాలా కూల్ చేస్తుంది. వెల్కమ్ బ్యాక్ టు జీన్స్ వ్లాగ్ ఛానల్. సమ్మర్ వస్తే మన బాడీ టెంపరేచర్ పెరిగిపోతుంది. దాన్ని బ్యాలెన్సింగ్ చేయాలన్నా, కూల్ చేయాలన్నా మంచి హెల్దీ షర్బత్ ఈరోజు నేను చేసి చూపిస్తున్నాను. అది సబ్జా సీడ్స్ అండి. ఇగోండి, దీన్ని సబ్జా సీడ్స్ అంటారు. సబ్జా సీడ్స్ని బేసిల్ సీడ్స్ కూడా అంటారు. మీకు తెలిసే ఉంటుంది, చాలామంది యూస్ చేస్తున్నారు కదా. దీనికి ఇప్పుడు మనం ఒక కప్లో గ్లాస్లో తీసుకొని కొంచెం మంచినీళ్ళు వేసేసి ఒక 10 minutes విడిచిపెట్టేస్తే సబ్జా సీడ్స్ ఇలా నానిపోతాయి కదండి. ఇలాగా రెడీ చేసుకొని ఉంచుకోండి. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏ టైప్ ఆఫ్ షర్బత్ కావాలంటే అప్పుడు అలా మీరు రెడీ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. సో ఇలాగ రెడీ చేసిన తర్వాత నేను ఇప్పుడు మీకు చూపించేది స్వీట్ షర్బత్ అండి. ఇది చాలా బాగుంటుంది. సబ్జా సీడ్లో అయితే చాలా మినరల్స్ ఉన్నాయి, కాల్షియం ఉంది. మీ స్కిన్ గ్లోనెస్కి అండ్ హెయిర్ గ్రోత్ కూడా చాలా పనికొస్తుంది. వెయిట్ లాస్కి కూడా యూజ్ అవుతుంది. ఫస్ట్ నేను ఇక్కడ 2 glasses ఆఫ్ వాటర్ తీసుకున్నాను. దాంట్లో 3 spoons ఆఫ్ సబ్జా సీడ్స్ వేస్తున్నాను. ఈ విధంగా వేసిన తర్వాత దాంట్లో మనం షుగర్ యాడ్ చేసుకోవాలి. 2 spoons షుగర్ వేసుకున్నాను. షుగర్ నచ్చలేని వాళ్ళు, అంటే హెల్త్ మంచిది కాదని వాళ్ళు హనీ వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత జస్ట్ కొంచెం సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ లెమన్ జ్యూస్ వేసాక చక్కగా కలుపుకోండి. షర్బత్ అయితే రెడీ అయిపోయింది. ఈ షర్బత్ తాగి చూడండి, చాలా 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 టేస్ట్గా ఉంటుంది. తర్వాత మీ బాడీ టెంపరేచర్ని కూడా బ్యాలెన్సింగ్ చేస్తుంది. సమ్మర్లో చాలా యూజ్ అయ్యే సబ్జా సీడ్స్ ఎప్పుడు కూడా అవాయిడ్ చేయొద్దు. మీ డైలీ రొటీన్లో మాత్రం డైలీ తాగితే చాలా మంచిది. తాగని వాళ్ళు వీక్లీ ట్వైస్ అయినా తాగండి. ఈ విధంగా ఈ షర్బత్ అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా టేస్టీ షర్బత్ సర్వ్ చేయండి. మీరు కూడా తాగేసి టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందని. చాలా బాగుంటుందండి, ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చే షర్బత్ స్పైసీ షర్బత్, అంటే స్వీట్ నచ్చలేని వాళ్ళు కొంచెం స్పైసీగా తాగాలనుకున్న వాళ్ళకి ఇదండి. నేను ఫస్ట్ కొన్ని మింట్ లీవ్స్ వేసాను. నెక్స్ట్ లెమన్ స్లైస్ ఉంటాయి కదా, అవి కట్ చేసి వేసి చక్కగా ఇలాగా క్రష్ చేయండి. దాంట్లో ఉన్న చిన్న జ్యూస్ అది బయటకు వస్తుంది కదా. దాని తర్వాత 1 spoon ఆఫ్ షుగర్ వేసాను. ఇక్కడ 2 spoons వేయలేదు, ఎందుకంటే కొంచెం స్పైసీగా ఉండాలి కదా. షుగర్ వేసేది కొంచెం బ్యాలెన్సింగ్ చేయడానికి. నెక్స్ట్ కొంచెం ధనియాల పొడి వేసాను. దాంట్లోన ఇప్పుడు మనం వేసేది ఐస్ క్యూబ్స్. నెక్స్ట్ చిన్న గ్రీన్ చిల్లీ కూడా వేస్తాను. ఒకటి నీళ్ళు వేసేసుకున్నాం కదండి, ఇప్పుడు గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. గ్రీన్ చిల్లీ మీకు ఎక్కువ స్పైసీ కావాలంటే 2 వేసుకోండి. నేను ఇక్కడైతే 1 వేసాను. తర్వాత సబ్జా సీడ్స్ 3 spoons వేసుకోండి. ఇలా సబ్జా సీడ్స్ వేసుకుండాక లెమన్ జ్యూస్ వేస్తాను. 2 spoons ఆఫ్ లెమన్ జ్యూస్ వేసాను. రెడీ అయిపోయిందండి స్పైసీ జ్యూస్. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది, తాగడానికి కూడా మంచి టేస్టీగా ఉంటుంది. ఇదిగోంటే మింట్ లీవ్ అండ్ మిర్చి వేసాను, లెమన్ వేసాను, సాల్ట్, షుగర్ ఇవన్నీ వేసి కలిపితే ఆ జ్యూస్ ఫ్లేవరే వేరేగా ఉంటుంది. ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఈ జ్యూస్ కూడాను. ఇప్పుడు ఇంకో మంచి టేస్టీ డ్రింక్ తయారు చేస్తున్నాను. ఫస్ట్ దాంట్లో కొన్ని కొరియాండర్ లీవ్స్ వేసుకున్నాను, మింట్ వేసాను, ఒక పచ్చిమిర్చి వేసాను అండ్ లెమన్ వేసి కొంచెం సాల్ట్ వేసానండి. ఇది కూడా చాలా సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ మనం వేసేది బటర్ మిల్క్లో సబ్జాలు వేసి చేయండి ఈ జ్యూస్ అయితే నాకు చాలా చాలా నచ్చిందండి. ఈ డ్రింక్ అయితే సూపర్గా ఉంది. ఇదిగోండి, ఇలాగా 3 spoons ఆఫ్ నేను సబ్జా వేసుకున్నాను. ఇలా వేసుకొని చక్కగా కలుపుకొని తాగండి. ఎంత ప్రాణానికి ఎంత హాయి అనిపిస్తుందో.
నేను ఇక్కడ బటర్ మిల్క్ వేసాను, లెమన్ వేసాను, అది బాడీ కూల్ చేస్తుంది. విటమిన్ సి ఉంటుంది, సబ్జా సీడ్స్లో కాల్షియం, ఫైబర్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అలాగా మనం కొత్తిమీర వేసుకున్న, మింట్ లీవ్స్ వేసుకుని ఇవన్నీ వేసేసి ఇంకా అన్నీ వేస్తే ఎలా ఉంటుంది టేస్ట్ మీరే ఆలోచించండి. డ్రింక్ అయితే చాలా చాలా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసాక బాగుందా లేదని తర్వాత కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.